కనీసం తన ప్రాణానికి ప్రాణమైన కూతురునైనా బతికించుకుందామని తన భార్యని గోదావరిలో తోసేశాడు. 75% గోదావరిని ఈదేశాడు. ఇంకో 25% ఈదితే చాలు, ఇద్దరూ బ్రతుకుతారు. కానీ తన వల్ల కావడం లేదు. బరువెక్కిన గుండెతో పాపని కూడా గోదావరిలోకి వదిలేశాడు. తను మాత్రం ఒడ్డుకు వచ్చి తన వాళ్లను పోగొట్టుకున్నానని గుండెలు బాదుకుంటూ ఏడ్చాడంట. ఏడవడం ప్రేమ, తన వాళ్లని గోదావరిలో వదిలేయడం మాత్రం తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఒక జీవి చేసిన ప్రయత్నం. నేనేదో కట్టుకథ చెబుతున్నాను అనుకోవద్దు. అప్పట్లో ఇలాంటి సంఘటనలు చాలానే వార్తల్లో వచ్చాయి. సో బ్రతికే ఏ జీవికి ప్రాణం కంటే ఎక్కువ ఏదీ కాదు. అనవసరంగా నీ ప్రాణాన్ని ప్రమాదంలో పడేసుకోకు. నిన్ను వదిలించుకోవాలి అనుకున్న వాడి కోసం ఇంతగా తపించడం అనవసరం. నా మాట విని నిజం ఒప్పేసుకో. దొరికిన మాదక ద్రవ్యాలు నీవి కావు అని మీ ఆయన పని ఒప్పుకొని ఒక్క సంతకం పెట్టు. నిన్ను వదిలేసి మీ ఆయన్ని తీసుకొచ్చి జైల్లో పెట్టేస్తాను. లేదు సార్, ఆ మాదక ద్రవ్యాలు నావే. ఆ బిజినెస్ చేస్తుంది నేనే. ఇంత చెప్పినా నీ తలకు ఎక్కలేదా? ఎక్కింది సార్. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదని అర్థమైంది. మీరు చెప్పిన కథల్లాంటివే 1-2 కథలు నాకు కూడా తెలుసు సార్. మీరు చెప్పినంత పెద్ద కథలు కాదు, చాలా చిన్నవి. మీరు పర్మిషన్ ఇస్తే చెప్తాను. అలాగని ఈ మాదక ద్రవ్యాల బిజినెస్ ఆయనే చేస్తున్నారని నేను ఒప్పుకున్నట్టు కాదు సార్. చెప్పమంటారా? చెప్పు. ఏటిలో ఒక చిన్న లేడి పిల్లని మొసలి తినేయడానికి వస్తుంటే ఆ లేడి పిల్ల తల్లి మొసలికి అడ్డంగా నిలబడి తన ప్రాణాన్ని బలిస్తూ తన పిల్ల ప్రాణాన్ని కాపాడుకుంది. ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది సార్. వెతికితే మీకు కూడా దొరుకుతుంది. నేను కొండా కోనల్లో పుట్టిన దాన్ని. చాలా మంది పిల్లలు గూడెం నుంచి అడవుల్లోనే నడుస్తూ స్కూల్కి రావాలి. భూమి భూమి, యు బాస్టర్డ్! ఎందుకురా నా భూమిని కిడ్నాప్ చేశావు? ఎందుకు? చూడు మిస్టర్ గగన్, భూమి నా చేతుల్లో ఉంది. భూమి మీద ప్రేమ నీ గుండెల్లో ఉంది. అలాంటప్పుడు నువ్వు నా చొక్కా పట్టుకొని అడగకూడదు, నా కాళ్ళు పట్టుకొని అడుక్కోవాలి. యు బాస్టర్డ్! ఏం మాట్లాడుతున్నారా? ఒక్క మిస్డ్ కాల్, ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు, భూమి చాప్టర్ క్లోజ్. చూడాలనుందా భూమి శవాన్ని? చూడాలనుందా? 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 భూమి ఏం చేసిందిరా? భూమి ఏం చేసింది? భూమిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకే వచ్చిందిరా? రేయ్, నువ్వు నా శత్రువి. నీతో కొన్ని పనులు చేయించుకోవాలంటే నువ్వు ప్రేమించిన భూమి నా చేతుల్లో ఉండాలి. అందుకే కిడ్నాప్ చేయించాను. చెప్పరా, భూమి కోసం నేను ఏదైనా చేస్తాను. చివరికి నా ప్రాణం కూడా ఇస్తాను. రేయ్, నీ ప్రాణం నేను తాగే పానకం అంత తీయగా ఉండదు కదా. పోయే నీ ప్రాణంతో నేనేం చేసుకుంటానురా? ఇప్పుడు నువ్వు బాధతో ఇలా విలవిల్లాడుతూ ఉంటే నాకు ఫుల్ బాటిల్ కొట్టినంత కిక్ వస్తుంది. ఇది 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 నాకు కావాల్సింది. రేయ్, దీంతో పాటు ఒక 2 పనులు చేయించాలనుకుంటున్నాను.
చెప్పరా నేనేం చెయ్యాలో చెప్పు. భూమి తమ్ముడు శివ ఉన్నాడే, వాణ్ణి కొట్టి మరి ఇంట్లోంచి బయట గెట్టేయాలి. వాణ్ణి కొట్టి మరి ఇంట్లోంచి బయట గెట్టేయాలి. వాణ్ణి కొట్టి మరి ఇంట్లోంచి బయట గెట్టేయాలి. కొట్టి మరి ఇంట్లోంచి బయట శివానా? అరే ఎందుకురా నేను కొట్టాలి? హా? నేనెందుకు శివాని బయటికి పంపించాలి? రేయ్, భూమి బతుకుండాలంటే నేను చెప్పింది చేయటం ఒక్కటే నీ దగ్గరున్న ఆప్షన్. నన్ను క్వశ్చన్ చేయడం కూడా భూమికి ప్రమాదమే.